చెప్పించిన తర్వాత ఒక చట్టం తయారు కావాలంటే వెంటనే సబ్మిషన్ చెప్పండి. ఇవాళ మీరు చెప్పింది నేను ఏకీభవిస్తా. ఆ రోజు పట్టుపట్టి రాజ్యసభకి ప్రధానమంత్రి గారు గౌరవ మన్మోహన్ సింగ్ గారిని పిలిచారు. ఆయన నేను బిల్లు అమెండ్ చేస్తాను. మొన్న చూడండి మీరు మన అమిత్ షా గారు అరికత్ చెప్పారు, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ డూ ద అమెండ్మెంట్ అని చాలా స్మార్ట్గా చెప్పారు. కానీ ఆ బిల్లు ఒప్పుకోలేదు కదా. కానీ మన అతి మేధావైన వెంకయ్యనాయుడు గారు ఖచ్చితంగా ఒప్పేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చి ఇది మా గవర్నమెంట్ అని మా గడ్డెడ్లో స్టార్ట్ చేశారు. ఇది చెప్పండి, నేను ఒప్పుకుంటా. వచ్చింది మా గవర్నమెంటే, మేము దాన్ని ప్రధానమంత్రి గారు బిల్లులో పెడతానని ఒప్పుకోకుండా వీళ్ళకి మేము గడ్డి పెడతామని చెప్పండి, ఒప్పుకుంటాను. కాదంటే నేను ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు డిబేట్ మా మాటలు చెప్తున్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మీరు ఇవాళ మళ్ళీ ఒకటి చెప్తాను గురుగారు, 83 కోట్లు అనంతపూర్కి సంబంధించిన కదిరి మాజీ ఎమ్మెల్యే గారు 83 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కర్ణాటకలో పెట్టారు. ఆయన కర్ణాటక డిక్లేర్ చేసుకుంటారా, ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ చేసుకుంటారా? ఇవాళ మీకు ఇంకోటి చెప్తాను. ఓవరాల్గా సార్ చెప్తుంది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక స్టేట్మెంట్ పంపిస్తారు. అప్పుడు దానికి చంద్రబాబు 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని పంపించుకుంటాడు కదా. ఇది కాదు, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇండస్ట్రీస్ అఫైర్స్ వాళ్ళు ఓవరాల్గా మానిటరింగ్ జరుగుతుంటుంది. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఎన్ని రిజిస్టర్ అయ్యాయి, దీనికి సంబంధించిన పిఎఫ్ అకౌంట్లు ఎన్ని ఓపెన్ అయ్యాయి, దీనివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అన్నది గ్లోబల్ సర్వే లాగా మొత్తం స్టేట్ వైడ్ ప్రతి స్టేట్ది 33 కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం సర్వే జరుగుతూ ఉంటుంది. ఆ సర్వే సారాంశం ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ మీరు సార్ చెప్పిన దాంట్లో నేను చెప్తున్న దాంట్లో సారాంశం ఒకటే. వాళ్ళ దగ్గర 1,50,000 కోట్ల పైచీలక రాష్ట్ర పెట్టుబడుల కింద దాన్ని పరిగణించాలి. ఎందుకంటే సార్ అడిగిన దానికి కొన్ని కాంట్రడిక్షన్ ఏంటంటే గ్రాసిమ్ కంపెనీ చంద్రబాబు గారు ఆయనలోనే ఒప్పందం జరిగింది, 3 అంతుల కంపెనీ కంప్లీట్ అయింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. నో కాంట్రడిక్షన్. ఇవాళ నేను జరుగుతుంది ఇక్కడ కాంట్రడిక్షన్. రమేమ్ గారు చెప్పినా ఏమంటున్నారు ఆవిడ, డేటా సెంటర్లు ఏవైతే వచ్చారో రిలయన్స్ ఆల్రెడీ ఒక 8 phases ఉన్న దగ్గర 4 to 5 phases ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఉన్నాయి. బట్ క్లెయిమింగ్ ఆఫ్ నాన్ సెన్స్ ఈజ్ అట్టర్. అప్పుడు వీళ్ళేమో థర్డ్ ఎంపైర్ అవుట్ అడిగి దాకా ఇవ్వనప్పుడు మూసుకు కూర్చుంటే మండిపోతుంది. ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే స్టేట్కి ఆన్ ప్రాస్పెక్టివ్ డ్రైవ్లో ఇంత వస్తుందని చెప్పాలండి, మాకే కాంట్రాక్షన్ లేదు. ఇవాళ 83 కోట్ల ప్రాజెక్ట్ డిపిఆర్ మొదటి సబ్మిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఫర్ కర్ణాటక గవర్నమెంట్ 83 కోట్లని ఇచ్చుంటాడు. కానీ ఆయన చెప్పిన ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం టర్న్ ఓవర్స్ ఎవరు అడగరు. ఇది చెప్పాలండి. ఇప్పుడు ఇండస్ట్రీస్ విషయంలో ఇప్పుడు అంటే మీరు ప్రసాద్ గారిని నేను అడుగుతున్నా, ఇట్ ఈస్ ఏ ఓపెన్ ఛాలెంజ్ కూడా. ఇప్పుడు 39 లక్షల కోట్ల రూపాయలు అంటే 39 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టుకు ఖర్చు అవుతుంది అని చెప్పేసి మీరు ప్రూవ్ చేయగలిగితే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. డిపిఆర్ ఎవరు సబ్మిట్ చేయరు సార్. డిపిఆర్ చేసేటువంటి విధానమే ఫస్ట్ మీరు తెలుసుకోండి. నేను చెప్పేది వినండి సార్, నేను చెప్పేది కూడా పూర్తిగా ఒకసారి ఏమండి, మీరు అడిగారు కదా, నేను ఒకసారి సమాధానం. ఇవాళ మీరు ఒకటి చెప్తున్నాను, కేంద్ర మంత్రి ఇవాళ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో 10 కంపెనీలు 6,000 చిల్లర కోట్లు అన్నది ఇది ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ డిపిఆర్స్. కానీ ఇక్కడ ప్రాథమిక ఒప్పందాలు కనుక తెలుగుదేశం గవర్నమెంట్ రమ్యమ్మ గారు కానీ లేదా శేఖర్ వైఎస్ఆర్సీపీ కానీ వెరిఫై చేసుకుంటే వాళ్ళు చెప్పిన 19,50,000 కోట్ల ఒప్పందాలు 14 నుంచి 19లో కానీ లేదా 19 నుంచి 24 దాకా ఉన్న 13,50,000 కోట్లలో కానీ ఈ ఫిగర్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. సో ఇక్కడ కాంట్రడిక్షన్ అలా ఏంటంటే బీజేపీ వాడు తగిలిన తమాషా చూడడంలో సిద్ధహస్తుడు కాబట్టి అడిగిన దానికి తప్ప భూమి గుండ్రంగా ఉంటుందని మాకు కథలు చెప్తే కుదరవు. ఇవాళ డిపిఆర్కి సంబంధించిన అవసరంలో స్టేట్కి వాళ్ళ ఎగ్జిక్యూషన్స్ వచ్చి ఆ ప్రాథమిక ఒప్పందాలు దగ్గర 43 లక్షల కోట్ల ఒప్పందాల నుంచి ఫస్ట్ ప్రయారిటీలు ఎవరైతే వచ్చారో అవి దగ్గర 10,000 కోట్ల కింద అనౌన్స్ చేసిన దగ్గర 6,950 కోట్లు మాత్రమే గ్రౌండ్ అవుతో 22,000 మంది ఎంప్లాయ్మెంట్. ఇది చెప్పండి. అంటే మీరు ఇప్పుడే మీరే ఒప్పుకుంటున్నారు 10,000 కోట్ల రూపాయల్లో 6,500 కోట్లు అనేటువంటిది మీరే ఒప్పుకుంటున్నారు. అవి ఎక్కడ దగ్గర 10,000 కోట్లు టోటల్ 43,50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ నుంచి. అంటే అప్పుడు అందుకే నేను చెప్తున్నా, ఈ రోజు కూడా నేను మీకు చెప్తున్నాను, అవసరమైతే ఇంకోసారి డిబేట్ ప్రసాద్ గారితో నాతో మాత్రమే పెట్టండి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేటువంటిది తీసుకొని వద్దాం. ప్రాజెక్టు రిపోర్ట్లో డైరెక్ట్ పెట్టుబడి ఎంత, దాని యొక్క టర్నోవర్ ఎంత, ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క మొత్తం విలువ ఎంత, ప్రాజెక్టు యొక్క 39 లక్షల కోట్లు అనేటువంటిది ప్రాజెక్టు విలువ. అంటే ఇది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఇస్తారో ఆ ప్రాజెక్టు సంబంధించిన. ఇప్పుడు ప్రసాద్ గారు అనుకున్నట్లుగా నేను అంత అమాయకుడుగా నేను అనుకునేటువంటి పరిస్థితిలో లేను. ఎప్పుడైనా ప్రాజెక్టుని టోటల్ వాల్యూ కింద లెక్క చూపించినప్పుడు ఇట్లా చూపిస్తారు. ఇది అన్ని పార్టీలు చేసేటువంటివే. ఇట్ ఈస్ నాట్ ఏ దిస్ థింగ్. అంటే ఇప్పుడు నేను అదే అంటున్నా, 39 లక్షల కోట్ల రూపాయలు అంటే 39 లక్షల కోట్ల రూపాయలు అక్కడ జరుగుతుంది, పెట్టుబడి పెడతారు అని చెప్పేసి నమ్మితే అది కరెక్ట్ కాదు అనేటువంటి నేను చెప్తున్నా. చెప్పండి శేఖర్ రెడ్డి, పర్వాలేదు, డిబేట్, దాంట్లో సమస్య ఏం లేదు. ఇప్పుడు 39 లక్షల కోట్లు లేదా 43,50,000 కోట్లు ప్రాథమిక ఒప్పందం సార్. డౌన్ ద లైన్ నేను అదే చెప్తున్నా, నేను చెప్తుంది అదే కదా. ఇప్పుడు దాంట్లో అదే చెప్తున్నాను సార్.
అది మీరు కాదు. చెప్పిండేటువంటి మరి అప్పుడు claim చేసుకోవద్దని చెప్పండి. 13 లక్షల కోట్ల అది అందరికీ ఉండాలి కదా, మీకు ఉండాలి కదా, ఎవరు బీజేపీకి ఉండదు. సిఏ సబ్మిట్ అంటే మీరే కదా, సిఏ మీ ఆధ్వర్యంలో ఉంటది. ఏ మాధ్యమంలో ఉన్నా మేము వాస్తవంగా ఏముండేది అదే చెప్తాం. ఏ స్టేట్ కండక్ట్ చేసే సిఏలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేసిందండి. కోట్ల రూపాయలు మీరు చెప్పేటువంటి పార్థసారథి గారు ఏ సిఏ సబ్మిట్ లో కండక్ట్ చేయింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒకటే కండక్ట్ చేస్తుంది. అందులో ఎక్కువగా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో కూడా సిఏ సబ్మిట్లు ఇన్ని కాదు. ఏదైనా కూడా జరిగేది ఇదే అని చెప్తున్నా. అయితే అది ఈ రోజు 6,600 కోట్ల రూపాయలు అంటే అది 6,600 కోట్లకే ఆగదది. దాని టోటల్ ప్రాజెక్ట్ మీరు కాస్ట్ తీసుకున్నప్పుడు టోటల్ ప్రాజెక్ట్ లో ఎంత వస్తుంది చెప్పండి శేఖర్ గారు, చెప్పండి సార్. ఒక్క నిమిషం శేఖర్ గారు చెప్పండి. నేను పాయింట్ యాడ్ చేస్తాను. చెప్పండి సార్ ఇది ఒక్కసారి సార్, మన రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడతామని చెప్పేసి ఒక కంపెనీ ముందుకు వస్తే దానికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ సార్ ఇది. దీంట్లో ఏం పెడతారంటే ఒకసారి బీజేపీ మిత్రులు గమనించాలి సార్. వాళ్ళ ఎంత పెట్టుబడి పెడతాం అనే దాని మీద ప్రాజెక్ట్ కాస్ట్ మీద లెక్కేరు దాన్ని. 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామంటే మన రాష్ట్రంలోకి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది అంటారు. అంతేగాని ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 20,000 అయితే ఆ 20,000 లెక్కేరు. కేవలం వాళ్ళు పెట్టే పెట్టుబడి ఎంత అనే దాన్నే లెక్కేస్తారు. మీరు దయచేసి మీరు తిమ్మిని బమ్మిని చేసినట్టుగా మీరు అబద్ధాలు మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే దానికి ఒక లెక్క ఉంటది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎంత పెట్టుబడి పెడతామని చెప్పి ప్రపోజల్ పెడతారు. ఆ ప్రపోజల్ పెట్టిన తర్వాత ఎస్ఐపిబి ఆమోదం చేస్తుంది. ఎస్ఐపిబి ఆమోదం చేసిన తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ అలొకేషన్ జరుగుతాయి. ల్యాండ్ అలొకేషన్ జరిగిన తర్వాత ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. ఓకే, ప్రాజెక్ట్ కాస్ట్ కి పెట్టుబడికి రెండింటికి ముడి పెట్టొద్దు మీరు. ఎందుకంటే మేము ప్రాజెక్ట్ కాస్ట్ ని ఏ గవర్నమెంట్ లెక్కేదు. ఎంత పెట్టుబడి పెడుతుంది అనే దాన్ని మాత్రమే గవర్నమెంట్ లెక్కేస్తుంది అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. అయితే అయింది కదా శేఖర్ రెడ్డి, చాలా పాజిటివ్గానే నీ యొక్క విషయాన్ని నేను తీసుకుంటాను. నెక్స్ట్ డిబేట్లో 29 లక్షల కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ హయాంలో పెట్టుబడి వచ్చింది అన్నదానికి మీరు డాక్యుమెంట్స్ తీసుకొని రండి. 13,50,000 వైసీపీ. ఓకే, 13,50,000 13,50,000 కోట్లకు మాత్రమే మీరు రికార్డ్స్ తీసుకొని రండి. ఇప్పుడు ఎట్లా చూపించారో, ఇప్పుడు ప్రాజెక్ట్ 1000 కోట్లు అని చెప్పి ఎట్లా చూపించారో అట్లా 13,50,000 కోట్లకు మీరు శాంక్షన్ చేసినవి మావిని మీరు క్లెయిమ్ చేసుకునేటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇట్లా డిపిఆర్లు మీరు తీసుకొని రండి. అప్పుడు మీరు చెప్పింది అంటే నా తప్పు అని నేను ఒప్పుకుంటాను. నేను తప్పని ఒప్పుకుంటాను. నేను మీరు నెక్స్ట్ ఎప్పుడైనా డిబేట్ పెట్టండి. ఇంకా పెద్ద ఫిగర్ 19,50,000 14 నుంచి 19 దాకా మొన్న 9,50,000. వీళ్ళు కూడా భాగస్వాములే కదా 2014 నుంచి కూడా. నేను అడుగుతున్నాను కదండి, సింపుల్ ఇది. ఇప్పుడు దీంట్లో మనకు కాంప్లికేషన్ ఏం లేదు. ప్రసాద్ గారు, శేఖర్ రెడ్డి గారు రేపు అయితే నేను ఉంటాను. నాకు వాళ్ళు 13 ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో 13,50,000 కోట్ల రూపాయలకు మాకు తెలుగుదేశం మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వాళ్ళది ప్రూవ్ అయిందంటే కానీ ఆటోమేటిక్ గా ఐ విల్ సరెండర్. 13,50,000 కోట్ల ఒక నిమిషం ఆగండి. 19,50,000 పెట్టుబడులే కదా 14 నుంచి 19. ఒక నిమిషం రమ్య గారు, ఒక్క నిమిషం ఆగండి. ఇది ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసు. ఇప్పుడు ఇవన్నీ కూడా వద్దు. ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా ఏం కేటాయిస్తున్నారు, ఈ 13,50,000 కోట్లు కానీ 9,50,000 కోట్లు కానీ మొత్తం 9,50,000 కోట్లు తెచ్చి అక్కడ ఇండస్ట్రీకి పెట్టుబడి పెడతారు అని వాళ్ళు చెప్తున్నారు. అది ప్రూవ్ చేయమని చాలు. రేపు అదే పెట్టండి మీరు. సవాలా మరి శేఖర్ రెడ్డి గారు సార్, మీరు కూడా రేపు అవన్నీ అడగను. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం అండి. శేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 1000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పారో అట్లాంటి యొక్క డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చి 13,50,000 కోట్ల రూపాయలు వాళ్ళు డాక్యుమెంటేషన్ ఇస్తే డెఫినెట్లీ ఐ విల్ యాక్సెప్ట్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అండి. సార్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి 32,800 కోట్ల రూపాయలు పెట్టుబడిలోనే కియా ఉంది. సపరేట్ గా లేదు. ఒక్క నిమిషం సార్, వీళ్ళు తీసుకొచ్చింది మీరు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేస్తే మీరు తీసుకొచ్చినట్టు అయిపోదు కదండి. మీరు తెచ్చిందే కదా, మేము తెచ్చామని ఎక్కడ చెబుతున్నాం. అమ్మకి చంద్రబాబు నాయుడు తెచ్చిందని అంటున్నాం. మీలాగా మేము క్రెడిట్ చోరీలు చేయం. ఎన్టీపీసీ తెచ్చింది మేమే. ఎన్టీపీసీ అంటే తెలుసమ్మా? అసలు ఎన్టీపీసీ అంటే ఏందో తెలుసా? నేను ప్రశ్న అడుగుతా, ఎన్టీపీసీ అంటే తెలుసా? నేను దీంట్లో ఇంకొకటి శేఖర్ గారు
శేఖర్ గారు ఇదే ఎగ్జామ్ సెంటర్ కాదు, ఇక్కడ ఏం ఎవరు objections చెప్పవసరం లేదు. రేపు ఇంకొక ప్రశ్న కూడా ఎలాగో మనం అనుకుంటున్నాం Subject మనకి నేను అడిగిన abbreviations పద్ధతిలో అవసరంలా మనకి. ఒక నిమిషం, నేను అడిగిన పద్ధతిలో ఇప్పుడు మీరు చూపించారు, రియలీ దట్ ఈస్ వెరీ గ్రేట్. 1000 కోట్ల రూపాయలని మీరు ఏదైతే చెప్పారో అట్లాంటి డాక్యుమెంట్స్ ప్రకారం మీరు 13,50,000 కోట్లకు చూపిస్తే డెఫినెట్గా ఐ విల్ నేను నా డిఫీట్ నేను ఒప్పుకుంటాను అనేది ఒకటి. రెండవది 32,800 కోట్ల రూపాయలు తెలుగుదేశం హయాంలో ఉండేది, దాని తర్వాత మీరు 1,15,000 కోట్ల రూపాయలు మా హయాంలో వచ్చినాయి అన్న దాంట్లో ఇంతకుముందు కేఎస్ ప్రసాద్ గారు స్పష్టంగా చెప్పినట్లుగా దాంట్లో తెలుగుదేశం హయాంలో వాళ్ళు యాక్సెప్ట్ చేసిందేటివి ఎన్ని ఉన్నాయి, ఈ రెండింటికి వస్తే ప్రజలకు క్లారిటీ వస్తుంది. నేనే చెప్తున్నాను, గ్రాసిమ్ కంపెనీ Yes, yes. చంద్రబాబు గారు ఆయనలో వచ్చింది. సాయి గారు ఒకటి ఇంకొక మాట ఇలాగే అదే చేశాడు. చెప్తున్నది. నేను అలాగే చెప్తా. నేను కాదని చెప్పడం లేదు సాగర్, ఒక సెకండ్. ప్రసాద్ గారు, నేను నేను రెండు విషయాలు డిబేట్ చేయడంలో మీరు చెప్తున్న దాంట్లో కూడా ప్రజలకి సరి అయినటువంటి ఒక విషయం పోవాలంటే ఏమి పోవాలని చెప్పాను. అయితే మధ్యలో నన్ను ఇంటరప్ట్ చేశారు. అది ఎందుకంటే నేను మొత్తం జాతికి సంబంధించి మనం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చెప్పాలి కాబట్టి దాని విషయంలో చెప్తాను. దయచేసి ఇంకా ఈ విషయానికి ఇది మాట్లాడుకున్నాం కాబట్టి లెట్ us debate for tomorrow. ఒక్క నిమిషం అండి, మీరు ఎక్స్క్యూజ్ తీసుకుంటే కుదరదు ఇక్కడ. నేను ఎందుకు ఎక్స్క్యూజ్ తీసుకుంటా? ఒక్క నిమిషం ఆగండి. జీవితంలో ఎక్స్క్యూజ్ తీసుకోను. నేను నేను గొడవ సార్ దగ్గర పెట్టుకోండి. with due respect all you, ఒకే ఒక విషయం నేను చెప్తున్నాను నా దగ్గర నాది ఒక్క పూర్తి నిమిషం ఆగండి సార్. నేను పూర్తి అయిన తర్వాత మీరు మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఇది ముందు నుంచి కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు అని చెప్తాను. ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేటువంటిది ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వాలదే, కేంద్ర నేను ప్రభుత్వం చెప్పింది వెళ్ళనట్టుకోండి. నేను చెప్పింది చెప్పండి. ఫ్రీ వాటర్ ఇస్తాం, ఫ్రీ కరెంట్ ఇస్తాం. మాకు సంబంధించిన ఇందాక శేఖర్ చెప్పినట్టు 60% ఎలకేషన్స్ ఇస్తున్నాం. కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ గెయిన్స్ ఎవరు ఇవ్వాలి? తక్కువ రేటుకి ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. మా స్టేట్ ట్యాక్సెస్ మా చేతిలో లేవు కదా. ఇప్పుడు జీఎస్టీ మొత్తం అంతా మీ ఏదైనా పెడుతున్నాం కదా మేము. అంటే జీఎస్టీలో 50% మీకు రాదండి? డబ్బులు వెనక్కి వస్తాయి, మాకు డిస్క్రిప్షన్ ఉందా అంటే చెప్పండి. డిస్కషన్ ఏంటి? అంటే ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ 50% ఇచ్చుకొని డిస్క్రిప్షన్ ఒక్క ఉందా? నిమిషం, మీ కాంగ్రెస్ హయాంలో ఉన్నట్లు కేంద్రం డబ్బులు మొత్తం అంతా వచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇది వచ్చేది ఎక్కడిది? కాదు. నేను అడుగుతుంది ఈ హయాంలో జీఎస్టీలో వచ్చినప్పుడు ఓకే, ఈ జీఎస్టీలో మాకు ప్రివిలేజ్ ఉందా? ఖచ్చితంగా ఉంది. లేదు. ఎందుకు లేదు? అరే కమాన్ యార్, ఎందుకు లేదండి? ఎలా ఒప్పుకున్నారు మీరు? ఎందుకు లేదు? జీఎస్టీ అనేటువంటి డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్ కి ముందు మాత్రం దేహీయానికి కేంద్రం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేంద్రానికి గతంలో ఉండేదైతే సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళేది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయి రాష్ట్రాలు పోయి దేహి అనుకోవాలా, వాడు ఇష్టం ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు, ముందు పన్నుల రూపంలో. ఇప్పుడు అట్లాంటిది కాదు. పార్లమెంట్ సమావేశాలు పెట్టగానే జీఎస్టీ బకాయిలు ఇవ్వండి. ఏంటండి పార్లమెంట్ సమావేశంలో జీఎస్టీ బకాయిలు ఇవ్వండి ప్రతి స్టేట్ అర్థిస్తుంది. మీ ఆధారపడి ఉన్న స్టేట్లు కాదు, మిగిలినవన్నీ గోలే. మీకు సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అనేటువంటి దాంట్లో స్టేట్ జిఎస్టీకి సంబంధించి ఎటువంటి యొక్క అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉండదు కదా. ఇప్పుడు మాట్లాడదామా? ఒకటి ముందు విషయం నేను పూర్తి కావాలా? నేను సార్, మీరు వెంకయ్యని కాపాడే జీవితాలు చాలా ఉన్నాయి. వెంకయ్యనాయుడు కాపాడాల్సిన అవసరం లేదు నాకు. ఎవరిని మీ తోటి ఎమ్మెల్యే నేను ఉపరాష్ట్రపతి వాస్తవాన్ని గారు కాపాడు పార్టీ కావాలి. ఇక్కడే ఉన్నారు. అదే నేను అది సెకండరీ ఒక నిమిషం, దాని secondary. గురించి అది కాదు. మీతో పాటు ఆయన ఎమ్మెల్యే కదా. నేనేమంటే లేదండి, ఆయన చాలా సరే, మీరు ఆయనతో మనం సమానంగా మీరు ఎవరు కూడా మనం ఎలాంటి కూడా మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా ఆ రోజు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత అలాగే మనము రాజ్యసభకు పంపించాం. రాజ్యసభలో పాస్ చేసింటే అది చట్టం అయిపోయేది. చట్టం అయిపోతే కన్నా దానికి సంబంధించినటువంటి సెసబిషల్ మళ్ళీ లేవు. ఆ రోజు రాజ్యసభలో చట్టం కాకుండా చేసిండేటువంటిది ఎవరు? వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడు గారు ఎందుకు? ఇంకెవరు? మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఆయన గదులతో వచ్చాడు మొత్తం బాబు. వచ్చేసి క్లోజ్ లోపలికి వచ్చి చేసేటువంటిది. మనం ఊరికే అమిత్ షా వెంకయ్యనాయుడు గారికి చెప్పిందే. సంబంధించి నేను ఎందుకు మాట్లాడతారు? అమిత్ ఇది షా రాంగ్, ఇది ఎక్స్క్యూజ్ తీసుకోవాలా? ఇది అదే రాంగ్. ఎక్స్క్యూజ్ అది తీసుకోవాలి. నేను అక్కడ ఉన్నా రాజ్యసభలో పాస్ కాకుండా చేసేటువంటిది తెలంగాణ మీద ఆ రోజు చేసేటువంటి ప్రేమతో చేసేటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఒప్పుకోండి ప్రజలు, కాంగ్రెస్ తెలుసుకోండి పార్టీ ఇది. చేసిండేది దేశానికి No. ద్రోహం ఇది. ఆ రోజు గౌరవ్ మన్మోహన్ సింగ్ గారు నిలబడ్డారు. తెలంగాణ రావాలి వెంకయ్యనాయుడు గారు అడ్డుపడి వెంకయ్యనాయుడు గారు నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే అని. రాజ్యసభ నెక్స్ట్ వచ్చేది మా జరగకుండా చేసింది ప్రభుత్వమే అని. కాంగ్రెస్ పార్టీ. అన్యాయంగా తలుపులు మూసేసిండేది కాంగ్రెస్ ఒక్క పార్టీ. నిమిషం. తలుపులు మూసేసిండేది కాంగ్రెస్ అవన్నీ పార్టీ. చేస్తారంటే బిల్ పాస్ అయినప్పుడు తలుపు వస్తారు. లోక్సభలో బిల్ పాస్ చేసిండేది వెంకయ్యనాయుడు గారు అయితే రాజ్యసభలో పోయి ఎందుకు కాదంటారు? రాజ్యసభ మెంబర్ లోక్సభ వెళ్ళబోతలేదే. ఏంటండి?
రాజ్యసభ మెంబర్ అప్పట్లో వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రి కాదు కదా లోక్సభకి ఎలా వెళ్తాడు? ఆయన ఎవరండి అరుణ్ జైట్లీ గారితో మాట్లాడించినామని చెప్తున్నాం కదా, ఆయనతో కాదు మాట్లాడేది. ఆయన మినిస్టర్ కాబట్టి వెంకయ్య నాయుడు అరుణ్ జైట్లీ కూడా గారు రాజ్యసభలో గారు వాడారు. అదే పనిగా వెళ్ళి నేను ఎందుకంటే ఆ రోజు నేను మొత్తం దాంట్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నా. ఏమో మొట్టమొదట అరుణ్ జైట్లీ గారు చూసాం. సెంట్రల్ మినిస్టర్ గారు 2 చోట్ల మాడొచ్చు అనుకుంటా సార్. అరుణ్ జైట్లీ గారు క్యాబినెట్ మినిస్టర్ కదా సార్. అదే 2 చోట్ల మాడొచ్చు, ఏది? లోక్సభ రాజ్యసభ 2 చోట్ల మాడొచ్చు కదా. మాట్లాడాలో కాదు అనుకున్నప్పుడు వాళ్ళెవరు రాజ్యసభ పార్లమెంట్ లో మాట్లాడారు సార్. నోరుకు వచ్చిన దగ్గరే. ధర్నాలో ఉన్నాం ఇప్పటికీ. సార్ ఒక్క నిమిషం సార్ మీరిద్దరు పెద్దవాళ్ళు సార్, మీరిద్దరు పెద్దవాళ్ళు. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇప్పుడు సబ్జెక్ట్ ఇక్కడ పోయి పార్లమెంట్ 2014 వెళ్ళిపోయాం. పార్లమెంట్ ఆ రోజు జరిగింటే వచ్చిండేటువంటిది నేను ఇన్సెంటివ్స్ విషయం లేని కారణంగానే ఇక్కడ ఉంది అన్నారు కాబట్టి ఆ incentives గురించి చెప్పండి. అనేటువంటి విషయమే ఇక్కడ ప్రాధాన్యమైతుంది. అది. రాష్ట్రానికి సంబంధించి కదా. ప్రాధాన్యమైతుంది. కదా. ఆ విషయంలోనే ఏం జరిగింది అని నేను చెప్తాను. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం చెప్పనండి, మీరు మాట్లాడండి. అది అప్పుడు ఏం జరిగిందో చెప్పనండి సార్. ఒక్క నిమిషం. జరిగింది వాళ్ళకాడ జరిగింది, నాకు అన్ని తెలుసు. అక్కడ మీకు అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు. మీకు తెలిసిన మీరు అక్కడే ఉన్నారు, నాకు నేను అక్కడే నేను ఉన్నా. ఖచ్చితంగా చెప్తా సార్. నేను అక్కడే ఉన్నానని చెప్తున్నా. మీరు అక్కడ ఉండి అవునవుతారని చెప్పండి. నేను మొత్తం అంతా వెళ్ళేది ఇవాళ పార్లమెంట్ లో జరిగిన పరిణామాలకి రాజ్యసభలో బిల్ స్టాల్ చేయొచ్చు. బిల్ స్టాల్ చేయకుండా అది లాస్ట్ సమావేశాలు ఎలాగైనా దీన్ని బుల్డోజ్ చేయాలన్న దగ్గర మన రాష్ట్రానికి అన్యాయం చేసినప్పుడు వెంకయ్యనాయుడు ఆ రోజు కనుక ఈ అమెండ్మెంట్ లేదే అన్నది మొన్న. ఎందుకంటే మీకు అదే చెప్తున్నాను కదా, దానికి ఏమంటే మహిళా బిల్తో పాటు పెట్టారు కదా, ఇది డీలిమిటేషన్. ఆ రోజు అడ్డుపడ్డారు, అందరూ అడ్డుపడితే వెనక పరిగెట్టారా లేదా? ఈ సమావేశాలకు కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. ఈ ఎక్స్క్యూజ్ ఆ రోజు ఉన్నప్పుడు అడ్డుపడినోడు, ఎందుకంటే నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది, ఇది కాదని మనం చెప్పానండి. నేను ఎవరితోనూ డిబేట్ రెడీగా ఉన్నా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి. మీరు చెప్పండి. ఆన్సర్ కాదు. ఆ రోజు పార్లమెంట్ నుంచి రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్ గారు నిలబడి నేను ఇది అమెండ్ లో బిల్లో పెడతాను అన్నప్పుడు వద్దు నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది, మీరు ఇచ్చేది 5 ఏళ్లే, మేము 10 ఏళ్ళు ఇస్తామని చెప్పాడు. ఇది పచ్చి బూతు, పచ్చి అన్యాయం. ఎవడైనా సరే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వాళ్ళు చేస్తున్న వెంకయ్య నాయుడు గారి మీద ఏదన్నా వ్యక్తిగత అపోహ ఉంటే వేరే విషయాల్లో మాట్లాడండి, కానీ ఇది తప్పు. నాకు రాష్ట్రం బూతు, ఇది తప్పు. మన రాష్ట్రానికి చేసిన అన్యాయం. తర్వాత అది కావాలంటే వేరే డిబేట్ చేసుకుందాం. చెయ్యండి చెప్పడం అనేది మహాపాపం, అటువంటి పాపం చేయొద్దండి. ఆ రోజు రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్ గారిని కాంట్రడిక్ట్ చేసి తప్పు పార్లమెంట్ లో బిల్ పాస్ చేయడానికి రోజు వెంకయ్య నాయుడు గారు గట్టిగా పట్టుబట్టే ఏమి పట్టుపట్లే అరుణ్ జైట్లీ గారు ఏం పెట్టారు కూడా వాడికి తెలియదు. సుష్మా స్వరాజ్ గారితో అది పట్టుపట్టించారు కాబట్టి అది జరిగింది. ఆబ్లిగేషన్స్ ఆ రోజు ఆయన అక్కడికి లేనప్పుడు ఆయన పోయి నేరుగా పోతాడా? ఉండేటువంటి కదా వ్యక్తిగతమైనటువంటి విషయంతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప కరెక్ట్ కాదు. నేను అక్కడ ఉన్నాను. రాష్ట్ర ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు రమ్యమ్మ నువ్వు చెప్పమ్మా, నేను మళ్ళీ అడుగుతున్నాను. ఆగండి ఒక విషయం. అసెంబ్లీ తీర్మానం ప్రత్యేక హోదాకి డ్యూటుగా అని అసెంబ్లీ తీర్మానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దానికి డ్యూటుగా విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నది అసెంబ్లీ అండ్ మండల్ తీర్మానం. అదే కదా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాం. మరి ఏ ప్రాతిపదిక మీద దాన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద ఉన్నదాన్ని స్పెషల్ పర్పస్ వెహికల్ అని మార్చారు, ఒకసారి కనుక్కోమా. వాళ్ళు కనుక్కుని మీరు ఒకటే కదా, నేను చెప్తాను కదా. మళ్ళీ పీయూష్ గారు ప్రత్యేక హోదాని 300 కోట్లు కమిషన్ చెప్పారు. నేను తీసుకుంటున్నాను. మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు. నేను స్పష్టంగా ఇక్కడ సబ్జెక్ట్ ఉదయం ధర్నాలో ఉన్నామండి. ధర్నాలో ఉన్నప్పుడు ఒక నిమిషం అండి, మొత్తం కావాలని మేము కూర్చున్నాం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూర్చున్నాం. మీకు ఫోటోలు పంపిస్తాను, వీడియో పంపిస్తాను, తర్వాత చూద్దాం మాట్లాడేటువంటిది. ఆ బీజేపీ వాళ్ళు మొత్తం అంతా కూర్చొని కావాలనేటువంటి దాంట్లో కూర్చున్నప్పుడు మొత్తం అక్కడికంతా కూడా వెంకయ్య నాయుడు గారు వచ్చారు, అరుణ్ జైట్లీ గారు వచ్చారు, అందరూ మాట్లాడినప్పుడు మాకు ఫస్ట్ సందేశం వచ్చింది అక్కడి నుంచి, ఆర్థిక మంత్రితో మేము దీనికి హామీ ఇప్పిస్తాము కాబట్టి మీరు సభను సజావుగా నడవనివ్వండి అన్నారు. మేము ఒప్పుకోలేదు. వాళ్ళు అయిపోయిన తర్వాత హోంమంత్రితో చెప్పిస్తామంటే నెక్స్ట్ హోంమంత్రి అన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుందని హోంమంత్రి మేము వెంకయ్య నాయుడు గారు ససేమిరా అని చెప్పేసి ఒప్పుకోలేదు. మరలా వాళ్ళు సోనియా గాంధీ ఇంటి దగ్గర నుంచి వచ్చారు, మన వాళ్ళంతా మేమందరం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్రధానమంత్రితో హామీ ఇప్పిస్తేనే మేము ఒప్పుకుంటామని చెప్పేసి చెప్పారు. కాంగ్రెస్ చాలా తెలివిగా వాళ్ళకి అప్పుడు ఉండేటువంటిది తెలంగాణ మీద ప్రేమ, ఆంధ్ర అనేటువంటిది ఏమన్నా అయిపోయి అనేటువంటి ఒక ఉద్దేశంతో కేవలం ఇక్కడ ఓట్ల పాలిటిక్స్ కారణంగా సోనియా గాంధీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కుట్రపూరితంగా లోక్సభలో పాస్ చేసినట్లుగా చేసి రాజ్యసభకు పంపించి రాజ్యసభని ప్రోరోగ్ చేయడానికి
ప్రతిపక్షానికి అవకాశం ఉంటుందా, స్పీకర్కి అధికార పక్షానికి అవకాశం ఉంటుందండి? అధికార పక్షం చేసిండేటువంటిది ప్రతిపక్షం వెంకయ్యనాయుడు గారు చేస్తున్నారని చెప్పేసి ప్రసాద్ గారు అంటారు. ఇంతకన్నా నీచం ఏదైనా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. ఇంతకన్నా నీచం ఏదైనా ఉంటుందా? సార్, ఒక్క నిమిషం. ఇంతకన్నా నీచం ఏదైనా ఉంటుందా అంటున్నా. ఎందుకు అంటే స్పీకర్ గారు స్పీకర్ గారు చేసేటువంటి దాన్ని వెంకయ్యనాయుడు గారు చెప్పమంటారు మీరు? వెంకయ్యనాయుడు గారు చెప్తే అవుతుందా? స్పీకర్ గారు చెప్తే అవుతుందా? ఒకవేళ వెంకయ్యనాయుడు గారు చెప్పినప్పుడు స్పీకర్ గారు మళ్ళీ నెక్స్ట్ టైం సార్ ఒక్క నిమిషం సార్, శేఖర్ గారు మీరు చెప్పండి. శేఖర్ గారు చేయడానికి అధికారం ఉన్న స్పీకర్ డీలిమిటేషన్ బిల్లు అండ్ ముఖ్యంగా మహిళా బిల్లు ఏ ప్రాతిపదిక మీద స్పీకర్ ఈల్డ్ అవ్వలేదు? సార్ ఒక్క నిమిషం రైట్ నేను చెప్పిన ప్రోలాగ్ ఉంటే వెంకయ్యనాయుడు గారు అక్కడ ఉన్నారా? ఒక్క నిమిషం శేఖర్ గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం శేఖర్ గారు మీరు చెప్పండి సార్. శేఖర్ గారు మీరు చెప్పండి. సార్ ఒక్క నిమిషం శేఖర్ గారు చెప్పండి సార్. సార్ రమ్య గారు మాట్లాడుతూ అది వచ్చింది ఇది వచ్చింది రాయలసీమకు వచ్చా ఈ వచ్చాను. ఇంతకు ముందు కూడా వీళ్ళ ప్రచారం ఇట్లాగే ఉంటుంది సార్. దావోస్ కి మేము ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి మాట్లాడారు సార్. నాకు చాలా బాధేసింది సార్. ఎందుకంటే దావోస్ కి చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు వెళ్ళారు సార్. 2015 వెళ్ళినప్పుడు ఆంధ్రజ్యోతి బ్యాన్ రైటింగ్ దావోస్ లో చంద్రబాబు బిజీ 2016లో దావోస్ పర్యటన ఇక విదేశీ పెట్టుబడుల వరద, 2017 చైనా పెట్టుబడుల వెల్లువ ఇలా వేశారు సార్. కానీ వాస్తవంగా వచ్చింది ఎంతరా అంటే ఇదిగోండి సార్, ప్రజాశక్తి పేపర్ రాసింది సార్. దావోస్ నుంచి 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా తేలేదు సార్. ఒక్కటి కూడా తేల. ఎందుకు వెళ్ళినట్టు దావోస్ కి? ఎందుకు వెళ్ళినట్టు సార్? ఒక్కటి కూడా రాల. ప్రజాశక్తి పేపర్ రాసింది, ఇది మేం కాదు. దావోస్ నుంచి నేను మాట చెబుతామ్మా, మీరు దావోస్ వెళ్ళి తెచ్చింది ఏంటి అంటున్నా. నేను చిన్న విషయం మీరు ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చారండి? ఏం కంపెనీస్ తీసుకొచ్చారు మీరు? నేను చెప్తాను అన్ని కంపెనీస్ తీసుకొచ్చి అన్ని పెట్టుబడులు తీసుకొస్తే మీరు చేసింది స్కాములు స్కీములు తప్పితే ఏం లేదండి. అందుకే అమ్మా ఇంట్లో ఎందుకు కూర్చున్నారు? దేనికి కూర్చున్నారు ఇంట్లో? ప్రజలు ఎందుకు ఓట్లేదు మీకు? నేను అడిగిన వాటికి సూటిగా సంబంధం సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ హైటెక్ సిటీ కట్టాడు. 2004లో ఎందుకు చంద్రబాబుని ప్రజలు ఈ చంప వాయుగుట్ట మూలలో కూర్చోబెట్టారు? 2019 వరకు ఆంధ్రప్రదేశ్ నిర్మించాడు. 2019లో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని గోప గుయ్యం అనిపించేందుకు కూర్చోబెట్టారు మూల ప్రజలు. గెలుపు ఓటమి గురించి కాదు ఇక్కడ మాట్లాడాల్సింది. పాయింట్ అడిగిన దానికి సమాధానం చెప్పాలా. అలా కాకుండా మేము అది చెబుతాం ఇది చెబుతాం అంటే సార్ వీళ్ళ బిల్డప్లు ఎలా ఉంటాయంటే సార్, 2015లో మైక్రోసాఫ్ట్ సిఇఓ బిల్ గేట్స్ ని కలిశాడు. ఇక ఆంధ్రప్రదేశ్ కి మైక్రోసాఫ్ట్ అన్నాడు. 15, 16, 17, 18, 19 వేర్ ఇస్ ద మైక్రోసాఫ్ట్? విశాఖ మైక్రోసాఫ్ట్ పాటుగా ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు అన్నారు 2015లో. 4 ఏళ్లలో ఏమైపోయినాయి ఆ డేటా సెంటర్లు? 2016లో మియర్ బర్గర్ పిస్ట్లం సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు వచ్చేసాయన్నారు. ఎక్కడికి పోయాయి? 4 ఏళ్ళు మళ్ళీ వాళ్ళు 3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎటు పోయాయి? 2000 కోట్ల రూపాయలతో జడ్జి టెక్స్టైల్ మెగా పార్క్ అన్నారు. అది 2016. 3 సంవత్సరాలు కనీసం ఎంఓయూ కూడా జరగాల. ఇక 2017లో అయితే మరీ దారుణం సార్. జనరల్ అట్లాంటిక్ వచ్చేసి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది అన్నారు. మరి తర్వాత 2 ఏళ్లే కనీసం ఒక ఒప్పందం కూడా జరగల. తర్వాత విశాఖలో నోవార్టిస్ R&D కేంద్రం అని చెప్పి 2016లో ఇప్పుడు సత్యసాయి జిల్లాలో జరిగింది కదా. ఎక్కడికి పోయింది? నేను అడిగినమ్మా మీ ప్రకటనలు మీ తప్పుడు ప్రచారాలు ఎలా ఉంటాయంటే సార్ వైఎస్ఆర్సీపీ కూడా ఇప్పుడు రేపు కావాలంటే నీకు చెప్తా వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ప్రచారం చేసింది, వైఎస్ ప్రచారం ఏ విధంగా తప్పుడు హామీలు ఇచ్చింది. ఆ హామీల కారణంగానే ఒక్కసారి ఏదో పాపం రాజశేఖర రెడ్డి గారు కొడుకుని నేను నాకు దయచేసి ఇవ్వండి అంటే ఇచ్చింది. దాని ఫలితం అంతా రాష్ట్రం అనుభవించింది కదా. మీరు అప్పుడు చేసిండే తప్పుడు ప్రచారాలు వీళ్ళేదో ప్రచారాలు అంటున్నారే. ఆ రోజు మేము రై మద్యాన్ని మేము నిషేధిస్తాం, మద్యం ఎవడైనా వేసుకుంటే మాంగళ్యాలు పోతున్నాయని మాట్లాడింది. మద్యంలో లక్షల కోట్లు దోచే ఇసుక మాఫియాలు చేసిండేటువంటిది మీరు కదా. మీరంతా ఎట్లా మాట్లాడతారండి? రైట్ ఒక్క నిమిషం శేఖర్ గారు ఒక్క నిమిషం. గూబ గుయ్యమనిచ్చినది మీకు గోబు గుయించమనింది కదా. అప్పుడన్నా వాళ్ళకి 23 వచ్చినా మీకు 11. మీ 11 కూడా మీరు ఏం చెప్పుకున్నా అంటే మాకు 5 పోయినాయి, 151లో 5 పోయినాయి, 11 మిగిలినాయని చెప్పుకునేటువంటి మనస్తత్వం మీది. మీరు మళ్ళా మాట్లాడతారండి. శేఖర్ గారు ఒక్క నిమిషం. ఎక్కడ వస్తుంది పాయింట్ సమాధానం? అసెంబ్లీకి పోయి మాట్లాడమని దమ్ముంటే, అసెంబ్లీకి పోయి మాట్లాడమని దమ్ముంటే, అసెంబ్లీకి పోయేదానికి కూడా ధైర్యం లేనటువంటి నాయకుడిని పెట్టుకొని మీరేమని మాట్లాడుతున్నారు? అసెంబ్లీ లేకపోయి మొత్తం మీరు ధైర్యంగా మాట్లాడమని చెప్పండి. అక్కడికి అసెంబ్లీలో అడుగు పెట్టే ధైర్యం లేనటువంటి నాయకుని యొక్క పార్టీలో ఉండడమే మీకు ఒక పెద్ద నష్టం.
రైట్ రైట్ సార్ రైట్ ఒక్క నిమిషం ఆపండి సార్ ఆయన్ని దయచేసి ఆపండి ఒక్క నిమిషం. నేను మాట చెప్తాను, మా ప్రభుత్వ హయాంలో ఏం ఫ్యాక్టరీలు వచ్చాయని చెప్పి వీళ్ళు అడిగారు సార్. నేను వరుసగా సమాధానం చెప్తాను సార్, దయచేసి వీళ్ళు ఉంటే. సార్ ఇన్ఫోసిస్ ఎవరు తీసుకొచ్చారు? కాగ్నిజెంట్ ఎవరు తీసుకొచ్చారు? ర్యాండ్ స్టాండ్ ఎవరు తీసుకొచ్చారు? నిన్నటికి నిన్న ఒక బిల్ ఇచ్చారు సార్ వీళ్ళే. నిన్నటికి నిన్న వాళ్ళకి బీపీఓ కంపెనీ వీళ్ళే నడిపిస్తున్నారు సార్, మా ప్రభుత్వ హయాంలో వచ్చిందే. నిన్న నేను జియో చెక్ చేసి అది కూడా మా ప్రభుత్వ హయామే. మౌరిటెక్ నిన్న వెళ్ళమ్మా, వెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆగమ్మా, 37వ తారీఖు జియో ఇచ్చారు చూసుకోమమ్మా. 37వ తారీఖు దానికి బిల్లులు కూడా మీరే ఇచ్చున్నారు చూసుకోమా, ఫ్యాక్టరీ ఉందో లేదో. రైట్ శేఖర్ గారు ఒక్క నిమిషం, శేఖర్ గారు ఒక్క నిమిషం క్లియర్ చేస్తాను సార్. డైకిన్, బ్లూ స్టార్, ఆంబర్, ప్యానల్, ఈపాక్, అదే విధంగా పానాసోనిక్, హావెల్స్, సిటిసి, ఏఏఎల్, క్లారియస్ ఇవన్నీ ఎవరు తెచ్చారు? రైట్ అండి, రైట్ శేఖర్ గారు ఎంత తెచ్చారు? శేఖర్ గారు ఎంత తెచ్చారు? శేఖర్ గారు శేఖర్ గారు శేఖర్ గారు ఒక్క నిమిషం, శేఖర్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం శేఖర్ గారు శేఖర్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రమ్య గారు ఒక్క నిమిషం, శేఖర్ గారు ఒక్క నిమిషం, శేఖర్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగండి, శేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం వినండి నేను చెప్పేది. శేఖర్ గారు ఆగండి, శేఖర్ గారు ఆగండి. ఇందాక ఒక్క నిమిషం ఆగండి, ఇందాక మీకు సార్ ఒక సవాల్ విసిరారు. ఎంతైతే మీరు ఇందాక పెట్టుబడులు చెప్పారో ఆ పెట్టుబడులు రేపు మీరు తీసుకొని రాగలుగుతారా? ఆ పెట్టుబడుల పేపర్స్ మీరు రేపు తీసుకొని రాగలుగుతారా? వస్తే రేపు మనం డిబేట్ పెట్టుకుందాం. సార్ ఇందాక మీరు ఒక ఫిగర్ చెప్పారు కదా, ఆ ఫిగర్ పెట్టుబడులు తీసుకొని రేపు రాగలుగుతారా లేదు చెప్పండి ఫస్ట్. 3,50,000 కోట్ల రూపాయల యొక్క పెట్టుబడి వివాదంలో తీసుకుని రండి. నేను ఒక్క నిమిషం శేఖర్ గారు ఒక్క నిమిషం నా మాట వినండి, ఒక్క నిమిషం పాయింట్ చెప్పి ముగిస్తా అండి దయచేసి. ఒక పాయింట్ చెప్పి త్వరగా చెప్పండి సార్, నేను పాయింట్ చెప్పి ముగిస్తాను దయచేసి. త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి. సార్ నేను ఒక పాయింట్ చెప్తున్నాను సార్. సార్ నేను ఎంతవరకు నేను చూపించిన డాక్యుమెంట్ గానీ నేను చెప్పిన ఫ్యాక్టరీస్ గానీ ఇవన్నీ నేను డాక్యుమెంట్ లేకుండా గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా భూములు ఇవ్వకుండా ఉత్పత్తి ప్రారంభించకుండా నేను ఒక్క తప్పుడు కంపెనీ చెప్పాను అని వాళ్ళల్లో ఎవరు నిరూపించినా అదే నేను చెప్తున్నా. శేఖర్ గారు ఒక్క నిమిషం నా మాట వినండి, మీరు ఒక్క నిమిషం శేఖర్ గారు మీరు నా మాట ఒక్క నిమిషం శేఖర్ గారు ఒకసారి వినండి, శేఖర్ గారు ఒకసారి వినండి, శేఖర్ రెడ్డి గారు ఒకసారి వినండి, శేఖర్ రెడ్డి గారు దొంగ అన్నట్లుగా ఉంటుందయా మీ వ్యవహారం? శేఖర్ రెడ్డి గారు ఒకసారి వినండి, ఒక్క నిమిషం వినండి నేను చెప్పేది రండి. రేపు సార్ చెప్పిన 1,13,000 కోట్ల పెట్టుబడులు డాక్యుమెంట్స్ సిద్ధమా? 13,50,000 కోట్ల డాక్యుమెంట్స్ మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? అదే కదండి చెప్తా ఉండేది. ఆయన చెప్పినవి రేపు మనం పెట్టుకుందామా? ఇప్పుడే ప్రసాద్ గారు అప్పుడు వీళ్ళు 13,50,000 కోట్లు అనేటువంటిది నేను అదే చెప్తున్నది. ఇప్పుడు దాన్ని చూపించి ఇప్పుడు వాళ్ళు చెప్పారు వైఎస్ఆర్ 10 లక్షల కోట్ల రూపాయలు ఇవన్నీ పేపర్ లో చూపించినారే. మీరు చూపించినా తెలుగుదేశం చూపించినా ఎవరు చూపించినా కూడా ఒప్పందాలు. ఇప్పుడు వారు కేఎస్ ప్రసాద్ గారు కరెక్ట్ మాట చెప్పారు. ఒప్పందాలు వేరు, వాస్తవ పెట్టుబడి వేరు. అదే కదా చెప్తుంది. ఒప్పందాలు 43,50,000 కోట్ల ఒప్పందాలు, అందులో గ్రౌండ్ ఏరియా నాట్ ఈవెన్ 5%. అదే చెప్తుంది. గ్రౌండ్ ఏరియా ఎంత అవడానికి ఒప్పందం 40. ఇప్పుడు కూడా నేను ఇది ఓన్లీ ఫర్ క్లారిటీ, నేను వాటి కరెక్ట్ అయితే కూడా నేను కూడా సర్చ్ చేసుకుంటాను. ఒప్పందం అనేటువంటిది పూర్తి స్థాయిలో ఎలా ఉంటుందని నేను చెప్తున్నాను. కంపెనీది ఎలా ఉంటుంది అనుకుంటాను. మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీంట్లో మేము ప్రాజెక్ట్ చేసాం. ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఒప్పందం అనుకున్నప్పుడు మా 33 సంవత్సరాల పాటు ఇదే అంశం పైన రేపు పెడదాం. మీరు డాక్యుమెంట్స్ రండి, వాళ్ళు డాక్యుమెంట్స్ వస్తారు రేపు. సార్ ఒక్క నిమిషం శేఖర్ గారు, ఇదే అంశం పైన మీరు ఓకే అంటే రేపు మళ్ళీ డిబేట్ పెడదాం.